మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న విశ్వంబర రిలీజ్ డేట్ పై చాలా అనుమానాలు ఉండేవి. వచ్చే సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అది కుదరకపోతే అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్ అన్నారు. కానీ ఎట్టకేలకు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిరు. 2026 సమ్మర్ లో విశ్వంబర రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉందని, అందుకే డిలే అవుతుందన్నారు. అంటే అనిల్ రావుపుడితో తీస్తున్న మెగా 157 మూవీ తర్వాతనే ఇది రాబోతోంది. మొన్నటి వరకు దానికంటే ముందే వస్తుందని ప్రచారం ఉండేది. ఇప్పుడు రాకపోవడంతో అనిల్ రావుపుడి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కాబోలు. ఎందుకంటే తన సినిమా కంటే ముందు విశ్వంబర వచ్చి పెద్ద హిట్ అయి ఉంటే ఆ ప్రెషర్ అంతా అనిల్ మీద ఉండేది. విశ్వంబర కంటే అనిల్ సినిమా పెద్ద హిట్ కావాలనే ఒత్తిడి ఉండేది. ఒకవేళ విశ్వంబర ఫ్లాప్ అయితే అప్పుడు అంతా అనిల్ మీదనే భారం వేసేవాళ్ళు. ఖచ్చితంగా మెగా 157తో పెద్ద హిట్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వచ్చేది. ఎలా చూసినా అనిల్ కు ఇబ్బందే. కాబట్టి ఇప్పుడు విశ్వంబర తన సినిమా తర్వాత వస్తోంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా తన సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు. అనిల్ సినిమా ఏ మాత్రం హిట్ అయినా అది విశ్వంబరకు కలిసి వస్తుంది. విశ్వంబర మార్కెట్ ఇంకా పెరుగుతుంది కాబట్టి అనిల్ కు ప్రశంసలే తప్ప విమర్శలు రావన్నమాట. మరి మెగా 157 ఎలా ఉంటుందో చూడాలి.